హైడ్రోక్లోరిక్ కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుందంట. బస్సు ఏమో చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. రిటర్న్ ట్రావెల్స్ బస్సు. ఓకే, ట్యాంకర్లు బస్సు వెళ్తారు చిత్తూరు. హైడ్రోక్లోరిక్ ఏదైనా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెహికల్కు రిటర్న్ ట్రావెల్స్ బస్సు కుదిరింది. అదే ఇందాక చెప్పినా కదా. అయితే దాంట్లోకి స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు. ఇక్కడ ఫైర్ కూడా కావడానికి అవకాశం లేదు. ఏం జరిగి ఎట్లా కుదింది, ఎంతమంది ప్రయాణికులు, ఏం మొత్తం 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ప్రయాణికులు అంతా క్షేమంగానే ఉన్నారు. సో వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించేసి ఈరోజు ఉదయం అందాజ 6:30 హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్యాంకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అటు ట్యాంకర్ను జగల్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టి ఇవ్వడం జరిగింది. బస్సులో అటు సమయంలో 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు వేరే బస్సు వచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే ట్యాంకర్లోంచి లిక్విడ్ లీక్ అవ్వడం వల్ల దాంతో పొగలు కొద్దిగా వస్తున్నాయి. అటువంటి పొగలతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే వాటర్తో వాటిని న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫైర్ సిబ్బందితో సాయంతో చేస్తున్నాం. మిగతా ట్యాంకర్లు కూడా వాటర్ ట్యాంకర్ తెప్పించేసి అది న్యూట్రలైజ్ చేసేస్తాం. ఏం ప్రమాదం కాదు, కొద్దిగా ఘాటు ఉంటుంది అని అన్నారు. HCl స్మోక్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు.